హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో అటుకులతో పూరీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు, చక్కగా పొంగుతూ వస్తాయండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అలానే ట్రైన్ జర్నీస్ చేసినప్పుడు ఇలా అటుకులతో పూరీ చేసుకొని తీసుకువెళ్తే కూరతో పని లేకుండా పిల్లల నుంచి పెద్దల వరకు చాలా ఇష్టంగా తింటారండి. 2 నుంచి 3 రోజులు నిల్వ కూడా ఉంటాయి. మరి ఈ అటుకుల పూరీ రెసిపీని మీరు కూడా తెలుసుకోవాలంటే వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. దానికోసం నేను ఇక్కడ ఒక కప్పు అటుకులు తీసుకున్నానండి. కొంచెం లావుగా ఉన్న అటుకులు తీసుకోవాలి. వాటిని కొంచెం వాటర్ వేసుకొని ఒక 2 సార్లు అయితే శుభ్రంగా క్లీన్ చేసుకుంటున్నానండి. క్లీన్ చేసుకున్న తరువాత దీంట్లోకి ఒక 2 నుంచి 3 స్పూన్లు వాటర్ ఇలా పైన జల్లి నానబెట్టుకోవాలండి. ఒక 10 మినిట్స్ పాటు నానబెట్టుకుంటే సరిపోతుంది. చూడండి, ఒక 2 స్పూన్లు అయితే కరెక్ట్గా సరిపోతుంది. మూత పెట్టి 10 మినిట్స్ నానబెట్టాను. 10 మినిట్స్ తర్వాత చూడండి, అటుకులు అయితే పూర్తిగా నానిపోయినాయండి. ఇప్పుడు ఇలా వెడల్పుగా ఉన్న ఒక ప్లేట్ తీసి అందులోకి అటుకులన్నీ కూడా వేసుకున్నానండి. అటుకులు వేసుకున్న తర్వాత అటుకులను అయితే మెత్తగా ఇలాగా స్మాష్ చేసుకోవాలండి. నాని ఉంటాయి కాబట్టి చేత్తో స్మాష్ చేసిన ఈజీగానే స్మాష్ అయిపోతాయండి. చూసారు కదా, ఈ విధంగా స్మాష్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా అయిన తర్వాత ఏ కప్తో అయితే అటుకులు తీసుకున్నామో అదే కప్తో 1/2 కప్పు గోధుమ పిండి, 1/2 కప్పు శనగపిండి వేసుకుంటున్నానండి. ఇప్పుడు ఇందులోకి ఒక మసాలా వేసుకుందాం. దానికోసం నేను ఇక్కడ ఒక 5 పచ్చిమిర్చి, ఒక గుప్పుడు కొత్తిమీర అయితే వేసుకొని మిక్సీ పట్టుకున్నానండి. వాటర్ ఏమీ యాడ్ చేయకుండా కచ్చాపిచ్చాగా అయితే మిక్సీ పట్టేసుకున్నానండి. ఇప్పుడు ఈ మసాలాను కూడా నేను ఈ పూరీ మిక్స్లో అయితే వేసేసుకుంటున్నానండి. ఈ మసాలా వేసుకోవడం వల్ల ఎక్స్ట్రా ఫ్లేవర్ అనేది మన పూరీకి యాడ్ అవుతుందండి. అండ్ అలానే ఒక కప్ అయితే నువ్వులు వేసుకుంటున్నానండి. అండ్ అలానే కొంచెం వాము కూడా వేసుకుంటున్నాను. వాము వేసుకోవడం వల్ల డైజెషన్ ప్రాబ్లం అనేది ఉండదు. అండ్ అలానే కొంచెం పసుపు, అండ్ అలానే రుచికి తగ్గట్టుగా సాల్టు, ఒక స్పూన్ అయితే కొంచెం కారం కూడా వేసుకున్నానండి. ఇవన్నీ ఒకసారి కలిసే విధంగా ఒకసారి అయితే కలిపేసుకుంటున్నాను. బాగా కలుపుకోవాలండి మొత్తం ఇవన్నీ కలిసే విధంగా. కలుపుకున్న తరువాత నేనైతే ఒక 2 స్పూన్లు అయితే ఆయిల్ని అయితే మరిగించుకున్నానండి. వేడి ఆయిల్ని అయితే ఇందులో పోసుకోవాలండి. వేడి ఆయిల్ని వేసుకొని కొంచెం చూసుకొని కలుపుకోండి, చేయి కాలుతుంది. ఈ విధంగా కలుపుకోవాలండి. పిండి మొత్తానికి ఆయిల్ పట్టే విధంగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం కొంచెం వాటర్ వేసుకుంటూ పిండిని అయితే కలుపుకోవాలండి. వాటర్ వేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా వేసుకోండి. మనకి జస్ట్ 1 స్పూన్ అలా అయితే వాటర్ పడుతుందండి. ఒకవేళ వాటర్ ఎక్కువైనట్టు అనిపిస్తే కొంచెం గోధుమ పిండిని యాడ్ చేసుకోండి, అప్పుడు కరెక్ట్గా సరిపోతుంది. పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ముద్దలా అయితే ఉండాలండి. దీన్ని మూత పెట్టి ఒక 10 మినిట్స్ పాటు నానబెట్టుకుంటున్నాను. 10 మినిట్స్ తర్వాత తీసి చూస్తే పిండి అనేది పర్ఫెక్ట్గా నానిందండి. ఇప్పుడు మీకు నచ్చిన సైజులో అయితే వీటిని బాల్స్ కింద ప్రిపేర్ చేసేసుకోవాలండి. నేను తీసుకున్న కన్సిస్టెన్సీకి అయితే నాకు ఒక 13 వరకు అయితే ఉండలైనాయండి. చూడండి, ఒక 13 అయితే బాల్స్ అయినాయి. వీటిని ఇప్పుడు ఇలా ఒక కవర్ తీసుకొని కవర్కి అటు ఇటు కూడా ఆయిల్ అప్లై చేసుకోవాలండి. ఆయిల్ అప్లై చేసుకొని ఆ ముద్ద ఉంది కదండి, పూరీ ముద్ద, అదైతే పెట్టుకొని ఇలా చూడండి, ఇలాంటి ఒక బౌల్ ఉంటే మనకి ఆ బౌల్ సహాయంతో ఈ విధంగా మనం ఒత్తుకుంటే పూరీ షేప్లో వస్తుందండి. పూరీ కర్రతోనే చేసుకోవచ్చు కదా అనే డౌట్ రావచ్చు మీకు. పీట మీద చేస్తే మనకి అది అంటుకొని ఈజీగా రాదండి. గిన్నెతో అయితే మీకు ఈజీగా ఉంటుంది కాబట్టి ఈ మెథడ్ని చూపించాను. ఇప్పుడు సైడ్స్ అన్నీ కూడా నీట్గా హ్యాండ్తో అడ్జస్ట్ చేసుకొని ఈ విధంగా పూరీని అయితే చేసేసుకోవాలండి. చూసారు కదా ఎలా తీసేసానో ఈజీగా. ఇక్కడ ఇదే విధంగా నేను మీకు ఇంకొక పూరీని కూడా ఎలా చేశానో చూపించానండి. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి. చూసారు కదా, ఇప్పుడు మొత్తం అన్నీ కూడా ఇలా నేను కవర్ మీద వేసుకున్నాను. సో దట్ మనకి డీప్ ఫ్రై చేసేటప్పుడు అవి ఈజీగా వస్తాయండి. ప్లేట్లో వేసుకుంటే మనకి అంటుపోవడం అలాంటివి జరుగుతాయి. ఆయిల్ పెట్టుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం మీడియం హీట్లోనే ఉండాలండి.
పూరీని అయితే అందులో వేసుకుందాం. మనం నార్మల్ పూరీలాగా వెంటనే ఇలా నొక్కేయకూడదండి. అది పైకి తేలిన తర్వాత మాత్రమే వీడియోలో చూపించిన విధంగా గరిటె సహాయంతో పూరీ మీద ఆయిల్ అనేది వేసుకుంటే పూరీ చక్కగా పొంగుతూ వస్తుందండి. చూడండి, ఈ విధంగా మనం ఆయిల్ అనేది ఆ పూరీ మీద స్ప్రెడ్ చేస్తే చక్కగా పొంగిపోతుందండి పూరీ అనేది. ఇక్కడ ఆయిల్ అనేది కొంచెం తక్కువగా మరుగుంది కాబట్టి నాకు అంతగా పొంగలేదు. నెక్స్ట్ టైం వేసేదైతే చక్కగా పొంగుతుంది. మీరే చూడండి. చూసారు కదా, ఈ విధంగా నేనైతే దాన్ని తీసుకున్నాను. ఇప్పుడు అదే విధంగా ఇంకొక పూరీని కూడా మీకు ఇక్కడ చూపిస్తున్నాను. చూడండి, చక్కగా పొంగిపోయిందండి పూరీ అయితే. మీరు కూడా ఈ వీడియోలో చూసి ఈ అటుకులతో పూరీలను అయితే డెఫినెట్గా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటాయండి. మనం ఇందులో పచ్చిమిర్చి అవన్నీ వేసాం కాబట్టి మనకి కూర అవసరం లేకుండా పిల్లలైతే ఉత్తుగానే తినేస్తారండి. చాలా టేస్టీగా ఉన్నాయి. ఒకసారి ఈ వీడియోని చూసి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చినాయో కమెంట్స్లో అయితే నాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ ఫ్రెండ్స్.